చెందిన పినరాయి విజయన్ గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కారణం ఏమిటి అని అంటే చార్ల్స్ మీడ్ గారి యొక్క ఉద్యమం. చార్ల్స్ మీడ్ గారి యొక్క ఉద్యమం కారణం చేత నాడార్ సమాజం వారిలో వచ్చినటువంటి ఈ విప్లవం చూసిన తర్వాత ఈడవ సమాజం వచ్చింది. మేము కూడా వేసుకుంటాం, మేము ఎందుకు వేసుకోం, వాళ్ళు వేసుకోవాలా, మేము కూడా వేసుకుంటాం అన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏంటి అందరూ వేసుకుంటారా, ఈడవ సమాజం అంటే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు కదా, మీరు ఎట్లా వేసుకుంటారు బట్టలు, మీరు బట్టలు వేసుకోకూడదు, మీరు మూతికి ఒక ముంత కట్టుకోవాలి, దాన్ని ఏమంటారు ముట్టుకో చీపురు కట్టుకొని తిరగాలి, అంతే మీ పని అని అన్నారు. కానీ ఈడవ సమాజం అంది, దేవుని వాక్యం మాకు నేర్పిస్తోంది, వీఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, వీఆర్ ఈక్వల్, మేము సమానమట. 66 పుస్తకాలున్న బైబిల్ చెప్తోంది. తెల్లాయనేమో వచ్చి మా ఇళ్ళలో భోంచేసి మా ఇళ్ళలో పడుకుంటుంటే నువ్వేమో మాతో పాటు పుట్టి మేము సమానం కాదంటావేంటి ప్రశ్నించే గళం ఇస్తుంది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్. ఆలోచననిస్తుంది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. మానవుణ్ణి తన అధికారము తిరిగి సంపాదించుకునేలా తీర్చిదిద్దుతుంది. ఈడవ సమాజం వాళ్ళు చేసినటువంటి ఆ ఉద్యమం బ్రెస్ట్ ట్యాక్స్ అంటే ఆ రోజుల్లో కేవలం బట్టలు ఎందుకు వేసుకొని ఇవ్వలేదు అని అంటే దానికి వెనక ఇంకొక కారణం కూడా ఉంది. స్త్రీని ఇలా పట్టుకుని ఇలా బరువు చూస్తారు, స్త్రీ వక్షాలను చూసి ఎంత లా ఉంటే అంత ట్యాక్స్ వేస్తారు. అంటే నువ్వు బాగా తెలుగు పచ్చ తెలుగులో చెప్పాలంటే బలిసున్నావు కాబట్టి డబ్బులు ఎక్కువ కట్టని. ఎంత అవమానకరం ఇది, ఎంత ఇన్జస్టిస్, ఎంత అన్యాయం ఇది. ఆ అన్యాయాన్ని ప్రేమపూర్వకంగా ఒక్క జాకెట్తో కొట్టాం. దేంతో కొట్టాం? ఒక్క జాకెట్తో కొట్టాం. ఈ దేశాన్ని నిర్మించాం. స్త్రీకి కావలసిన గౌరవాన్ని ఈ దేశంలో 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఇచ్చింది. ద డిగ్నిటీ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా, ద డిగ్నిటీ ఆఫ్ విమెన్ వేరింగ్ హర్ ఓన్ క్లోత్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ పర్స్పెక్టివ్. ఈ దృక్పథము కారణం చేత, బైబిల్ ఇచ్చినటువంటి దృక్పథం కారణం చేత స్త్రీ మనిషిగా ఈ దేశంలో చలామణి అవటం మొదలుపెట్టింది. స్త్రీకి ఓటు హక్కు, స్త్రీకి సమానత్వం, స్త్రీకి చదువు. 1800 చిల్లరలోనే ఇక్కడ ఉన్నవాళ్ళు నువ్వు నిక్కర్లు వేసుకోవాలా వద్దా, నువ్వు బొట్టెట్టుకోవాలా వద్దా, నువ్వు నూనె ఎట్టుకోవాలా వద్దా అని డిబేట్లు చేసుకుంటూ ఉంటే ఈ దృక్పథం ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం స్త్రీ పురుషులను పక్కపక్కన కూర్చోపెట్టి చదువు చెప్పింది. దేవుని వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది. పశుప్రాయత నుంచి మనుష్యత్వములోనికి తీసుకొని వస్తుంది. దినదిన ప్రవర్తమానముగా యేసుక్రీస్తును పోలినటువంటి మనుషులముగా మనం మారేలా చేస్తుంది. మనం మనుష్యులముగా మారటానికి సాటి మనిషిని ఎలా చూడాలో మనకు నేర్పిస్తుంది. సాటి మనిషిని గౌరవించేటటువంటి ఆ దృక్పథాన్ని దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి అని చెప్పినటువంటి మాట మార్కు సువార్త 1వ అధ్యాయం చూస్తారా? మార్కు సువార్త 1వ అధ్యాయం. వ్రాయబడినటువంటి సువార్తలలో మొదటి సువార్త మార్కు సువార్త. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సువార్త అంటే అర్థం ఏమిటి అని అంటే, శుభవార్త అంటే అర్థం ఏమిటి అని అంటే మంచి మాట అని. మంచి మాట ఏంటా శుభవార్త అనంటే, మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సియా వచ్చేశాడు అని చెప్పేటటువంటి శుభవార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన రాజు వచ్చేశాడు అని చెప్పేటటువంటి వార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిజమైన మనిషి వచ్చాడు అని చెప్పేటటువంటి వార్త. ఆ నిజమైన మనిషి మనం కోల్పోయిన అధికారం, మనం కోల్పోయిన సంబంధం, మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క ఇల్లు, మనం కోల్పోయినటువంటి దేవునితో సహవాసం,
మనం కోల్పోయినటువంటి దేవుని రాజ్యములో ప్రాతినిధ్యం తిరిగి తీసుకుని వచ్చి ఇస్తాడు అని చెప్పటమే సువార్త. ఆ సువార్తను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటిస్తూ, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలుగా చెబుతూ వచ్చాను కదా, ఇప్పుడు వచ్చాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవాలి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తన తత్వము యొక్క మూర్తిమంతత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము